నిన్న ఏదైతే ప్రభుత్వం గవర్నమెంట్ న్యూలీ శాంక్షన్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో కొత్తగా శాంక్షన్ చేయబడినటువంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్లు అంటే పీజీ సీట్లు వాటికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు గారి నేతృత్వంలో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ల పేరిట ఎన్ఆర్ఐ కోటా సీట్ల పేరిట సుమారుగా 29 లక్షల యాన్యువల్ ఫీజు ఒక పీజీ సీటుకి నిర్ణయించి జీవో జారీ చేసిన దరిమిలా అసలు ఇదే చంద్రబాబు గారు అధికారంలోకి రాకముందు ఏం మాట్లాడారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ మాదిరి పరిపాలన చేస్తున్నారు అన్నటువంటి విషయాలను ఒకసారి ప్రజల నోటీస్కి తీసుకొని రావడానికి ఈరోజు మేము ముందుకు రావటం జరిగింది. ముందుగా నిన్న సత్యకుమార్ గారు మాట్లాడినటువంటి మాటలతో పాత్రికేయ సమావేశాన్ని మనం మొదలు పెడదాం. ఒకసారి ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడాల్సినటువంటి స్టేట్మెంట్. ఇది ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారిని ఇచ్చినటువంటి స్టేట్మెంటు తెలుగుదేశం పార్టీ గెజిట్ పేపర్ ఈనాడులో ప్రచురితమైనటువంటి వార్త. ఇదేదో ఇతరత్రా పత్రికల్లో వచ్చిన వార్త కాదు, ఇది ఈనాడులో వచ్చినటువంటి వార్త. ఇది ఏంటి ఆ వార్త? సిబ్బందికి ప్రభుత్వం జీతాలు ఇస్తే కుంభకోణమా? పీపీపీ విధానంలో నిర్మించే వైద్య కళాశాలల్లో సిబ్బందికి ప్రభుత్వం జీతాలు చెల్లించడం కుంభకోణం ఎలా అవుతుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రశ్నించారు. అసలు డిస్కషన్ ఎందుకు వచ్చిందంటే నిన్న జగన్ సార్ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అనేది అతిపెద్ద స్కామ్. ఇది స్కామ్కి అదనంగా మరొక స్కామ్ ఏంటంటే ప్రభుత్వ ఆసుపత్రులు అంటే టీచింగ్ హాస్పిటల్స్ని 2 ఏళ్ల పాటు ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్తూ అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అంటే డాక్టర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లు, డ్యూటీ డాక్టర్లు, రెసిడెంట్ డాక్టర్లు, నర్సులు, క్లాస్ 4 ఎంప్లాయీస్, ఎంటైర్ స్టాఫ్ వాళ్ళందరికి సంబంధించినటువంటి జీతాలని 2 ఏళ్ళు ప్రభుత్వమే చెల్లిస్తుందని, ఇది కూడా పెద్ద స్కామ్ అవుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆరోగ్య శాఖ మంత్రి వచ్చి అంటాడు సిబ్బందికి ప్రభుత్వం జీతాలు ఇస్తే కుంభకోణమా? నాకు అర్థం కాదండి. ప్రైవేట్ వాళ్ళకి కాలేజీలు ఇవ్వద్దని గొడవ చేస్తున్నాం, హాస్పిటల్స్ ఇవ్వద్దని ఉద్యమం చేస్తున్నాం, ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ ఉద్యమంలో భాగస్వామ్యమై పేదలకు మంచి జరగాల్సిన చోట ప్రైవేట్ వ్యక్తులకు ఎలా కట్టబెడతారని చెప్పి పెద్ద ఎత్తున గగ్గోలు పెడతా ఉంటే, అదే పెద్ద స్కామ్ అని గొడవ చేస్తూ ఉంటే, ఏకంగా ఇప్పుడు ఒక 2 ఏళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉన్న స్టాఫ్కేమో ప్రభుత్వమే జీతాలు ఇస్తుందట. ఇది స్కామ్ కాదండి? ప్రపంచంలో ఎక్కడైనా ఇలా జరుగుతుందండి? దేశంలో ఎక్కడైనా ఇలా జరుగుతుందండి? బిల్డింగ్లేమో ప్రభుత్వంవి, కాలేజీలేమో ప్రభుత్వంవి, సీట్లు కష్టపడి సంపాదించిందేమో ప్రభుత్వం, భూములేమో ప్రభుత్వంవి, జీతాలేమో ప్రభుత్వం ఇవ్వాలట, స్టాఫ్ అంతా ప్రభుత్వం వాళ్ళే, డాక్టర్లు ప్రభుత్వం వాళ్ళే, ఎంటైర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రభుత్వంది, లాభాలేమో ప్రైవేట్ వాళ్ళకట. ఏంటిది? నాకు అర్థమవుతుంది. ఇది స్కామ్ కాక మరేంటిది? ఇది ఒక పరిపాలన, ఇది ఒక అడ్మినిస్ట్రేషనా? ఇది ప్రజల సంపదనంతా తీసుకెళ్ళి దోచుకోవటం, ఇది ఒక అడ్మినిస్ట్రేషనా? దీనికోసమే మీ 40 సంవత్సరాల అనుభవాన్ని కూడగట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. నేను అడుగుతా ఉన్నాను, నేను చాలా ఆవేదనతో నేను మాట్లాడుతూ ఉన్నాను. మళ్ళీ వచ్చి మీ మంత్రి గారు మాట్లాడతారు జీతాలకు సిబ్బంది ఇవ్వడం కుంభకోణం కాదా? మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేయొద్దని గొడవ చేస్తుంటే తిరిగి హాస్పిటల్స్ వాళ్ళకి అప్పచెప్పి ఓ 2 ఏళ్ల పాటు జీతాలు మీరిస్తారా? లాభాలేమో వాళ్ళకా?
ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఏం జరుగుతుంది రాష్ట్రంలో? అందుకనేసే ఈ కేవలం 16 నెలల కాలంలోనే ఈ ప్రభుత్వం 2,50,000 కోట్ల పైబడి అప్పులు చేసింది. ఈ డబ్బులన్నింటినీ కూడా ప్రైవేట్ వాళ్ళకి దారాదత్తం చేయడం కోసమని ఇంత పెద్ద ఎత్తున అప్పులు చేస్తాం. ఇంతటి నీతి తక్కువ పరిపాలన గతంలో ఎన్నడూ లేదు, దేశంలో కూడా ఎక్కడూ ఉండదని నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను. ఏంటి దౌర్భాగ్యం? కేవలం 16 నెలల కాలం 2.5 లక్షల కోట్ల పైబడి మీరు అప్పు చేసి ఈరోజు చంద్రబాబు గారు మాట్లాడుతున్నారు బామిని మండలం వచ్చి. నేను చాలా ఆతృతగా ఈరోజు మాటలు విన్నాను. నేను చాలా రోజుల తర్వాత ఏం మాట్లాడతారా చంద్రబాబు నాయుడు గారు? బామిని మండలం అంటే పాలకొండ నియోజకవర్గం, మా ఎర్స్ట్వైల్ శ్రీకాకుళం జిల్లాలో ఉండేది, ఇప్పుడు మంజం జిల్లాకి వెళ్ళేది. అక్కడ కూడా విద్యార్థులతో మాట్లాడుతూ ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన విధ్వంసం చేసేశారు. ఏది విధ్వంసం నాకు అర్థమవుతుంది. ఈ పీజీ సీట్ల గురించి మాట్లాడుకునే ముందు ఏది విధ్వంసం అనే విషయం కూడా ఒక 2 నిమిషాలు మనం మాట్లాడుకుందాం. ఏది విధ్వంసం? చంద్రబాబు గారు 5 ఏళ్లలో 3.3 లక్షల కోట్లు, 3,30,000 కోట్లు 5 ఏళ్లలో అప్పు చేయడం విధ్వంసమా? లేకపోతే 16 నెలల కాలంలో 2,50,000 కోట్లు అప్పు చేయడం విధ్వంసమా? ఏది విధ్వంసం మీరు చెప్పాలి. 5 ఏళ్లలో 3,30,000 కోట్లు అప్పు చేయడం విధ్వంసమా? 16 నెలల కాలంలో 2,50,000 కోట్లు అప్పు చేయడం విధ్వంసమా? ముందుగా చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. స్కూళ్ళను విధ్వంసం చేశారని చెప్పి స్కూల్ పిల్లలతో మాట్లాడుతున్నారు. నాడు నేడు కింద ప్రతి స్కూల్ని ఆధునీకరించి సిలబస్ మార్చి ప్రభుత్వ కాలేజీల్లో చదువుకునేటటువంటి పిల్లవాడి ఆత్మాభిమానాన్ని పెంచడం విధ్వంసమా? లేకపోతే మీ పరిపాలనలో ఉన్నట్టు పెచ్చులుడిపోయినటువంటి స్లాబ్లు, తలుపులు లేనటువంటి బాత్రూమ్లు, వాటర్ రానటువంటి ట్యాప్లు, విరిగిపోయినటువంటి కుర్చీలు, ఎప్పుడు మీద పడిపోతాయో తెలియనటువంటి ఫ్యాన్లు ఉండడం విధ్వంసమా? చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. నిజంగా ఈ నాడు నేడు కార్యక్రమం విధ్వంసమని చంద్రబాబు నాయుడు గారు నమ్మితే ఓ పని చేయండి. మీరు మీ గత ప్రభుత్వ హయాంలో ఉన్నట్టుగా ఆ ఫ్యాన్లన్నింటినీ విరిచేయండి, తలుపులన్నింటినీ విరిచేయండి, బాత్రూమ్లన్నింటినీ డిమాలిష్ చేసేయండి, వేసినటువంటి రంగుల్ని తీసేయండి, బ్లాక్ బోర్డుల్ని పాడు చేసేయండి. ఏం మాట్లాడుతున్నారు? విద్యార్థుల దగ్గరికి వెళ్ళి మీరు విద్యార్థులతో మాట్లాడే మాటలైనవి. నాడు నేడు కార్యక్రమం విధ్వంసమా? అమ్మఒడి కింద ప్రతి పిల్లవాడికి ఆ రోజు ప్రతి అమ్మ ఖాతాలో డబ్బులు ఇస్తాం. అది మీరు విధ్వంసం అని నమ్మితే అది ఆపేయండి. మీరు కూడా ఎందుకు పేరు మార్చిస్తున్నారు? ప్రతి పిల్లవాడికి బూట్లు ఇచ్చాం, బెల్ట్లు ఇచ్చాం, బ్యాగులు ఇచ్చాం, బుక్స్ ఇచ్చాం, అన్నీ మేము ఇచ్చాం జగనన్న విద్యా కానుక పేరిట. అది విధ్వంసమా? అది విధ్వంసం అని నమ్మితే మీరెందుకు మళ్ళీ స్టూడెంట్ కిట్ పేరిట వాటినే యూనిఫామ్ రంగులు మార్చిస్తూ ఉన్నారు? అసలు మీరు స్కూళ్ళకు సంబంధించి, విద్యారంగానికి సంబంధించి నారా లోకేష్ గారు కానీ ఈ ప్రభుత్వం కానీ తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్ ఏంటని నేను అడుగుతా ఉన్నాను. ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చింది మేము, ఆపేయాలని ప్రయత్నం చేసింది మీరు. టోఫెల్ కోర్స్ తీసుకొచ్చింది మేము, ఆపేసింది మీరు. ఐబీ కరికులం తీసుకొచ్చింది మేము, ఆపేసింది మీరు. ప్రతి పిల్లవాడు అవసరమైతే ఇంటి దగ్గర చదువుకోవాలని ట్యాబ్లు ఇచ్చింది మేము, ఆపేశారు మీరు. డిజిటల్ క్లాస్ రూమ్స్ తయారు చేసింది మేము. ఈ 16 నెలల కాలంలో ఒక్కటంటే ఒక్క కొత్త డిజిటల్ క్లాస్ రూమ్ తయారు చేయనటువంటి చేతకాని ప్రభుత్వం మీరు అని నేను అడుగుతా ఉన్నాను. ఏది విధ్వంసం? దీనిపైన ప్రజలందరూ కూడా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. చంద్రబాబు గారు మాట్లాడితే ఈ మాట మాట్లాడుతూ ఉన్నారు, విధ్వంసం చేశారు, విధ్వంసం చేశారు, విధ్వంసం చేశారు. ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసి సర్వనాశనం చేస్తుంది మీరు అని నేనైతే అభిప్రాయపడతా ఉన్నా. అన్ని రంగాల్లో కూడా ఏం మాట్లాడుతున్నారు మీరు? అప్పు పుట్టడం లేదని మీరే మాట్లాడుతున్నారు.
ఖజానా ఖాళీ అని మీరే మాట్లాడుతున్నారు, విధ్వంసం చేశారని మీరే మాట్లాడుతున్నారు, విచ్చలవిడిగా విశృంఖలంగా అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెడుతున్నారు మీరే. ఏది విధ్వంసం? ఇది విధ్వంసం చేస్తూ విధ్వంసం గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఏమన్నది ఇంక ఈ రాష్ట్రంలో? టోటల్ ఇప్పటికే మొత్తం అమ్మేశారు. అసలు భూములు మిగిల్చారా? 99 పైసలకి ఎకరా, 100 రూపాయలకి ఎకరా, ఫ్రీకి 100కి. మీకు నచ్చితే ఫ్రీ.